మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. యుద్ధంలో ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో అగ్రనేతను ఇరాన్ కోల్పోయింది. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఖదేమీ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు సయ్యద్ మజీద్ ఖదేమీ. తెల్లవారుజామున జరిగినటువంటి దాడిలో ఖదేమీ మరణించినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ఐఆర్జీసీ ధృవీకరించింది. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ అగ్రనేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. నెల వ్యవధిలోనే కీలక మంత్రులు, భద్రతా చీఫ్లు హత్యకు గురయ్యారు. వరుస దాడులతో ఇరాన్ అగ్రనాయకత్వం కుప్పకూలిపోతోంది. అయితే ఇరాన్ పాలక యంత్రాంగం పట్టుకోల్పోతున్నట్లుగా తెలుస్తోంది. మోస్తబా ఖమేనీని చంపేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ శపథం చేశాయి. ఇరాన్ అధికార యంత్రాంగంపై వైమానిక దాడులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఏ విధంగా చూడాలి ఈ పరిణామాన్ని? ఇరాన్ అగ్రనాయకత్వం మొత్తాన్ని కూడా టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ దాడులు, ప్రస్తుతానికి ఖదేమీ మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. ఎలా చూడాలంటారు దీన్ని? ఇదైతే అమెరికా, ఇజ్రాయెల్ మొదలు పెట్టినటువంటి ఇరాన్ పై యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది. ఇప్పటికే 5 వారాలు పూర్తయి 6వ వారం గడుస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే హర్ముజ్ జలసంధిని మూసేయడంతో పాటుగా ఇరాన్ ఏదైతే దాటిగానే సమాధానం చెప్తున్నప్పటికీ కూడా ఇరాన్ కి సంబంధించినంత వరకు అగ్రనాయకత్వం ఒక్కొక్కరుగా కోల్పోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించి సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ఒక్కొక్కరుగా ఇరాన్ కి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళంతా కోల్పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి వైమానిక దాడిలో ఇరాన్ కి సంబంధించి ఐఆర్జీసీ అనేటటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సయ్యద్ మజీద్ అనేటటువంటి ఆయన కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి చెందడం జరిగింది. మరి ముఖ్యంగా వైమానిక దాడులకు సంబంధించినంత వరకు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్నటువంటి పరిస్థితి. గడిచిన 5 వారాల నుంచి కూడా పూర్తిగా ఇరాన్ పైన వైమానిక దాడులు చేస్తూ అక్కడ ఉండేటటువంటి స్థావరాలతో పాటుగా ఇరాన్ కి సంబంధించి ప్రధాన నాయకత్వం ఉండేటటువంటి ఇళ్లనే టార్గెట్ గా చేసుకుంటూ రావడం అంటూ జరిగింది. ప్రధాన నాయకత్వం కోల్పోతున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే రాబోయేటటువంటి కాలంలో ఇప్పుడు ఉండేటటువంటి నూతన సుప్రీం లీడర్ ని కూడా మట్టు పెడతామంటూ కూడా అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ కి సంబంధించినంత వరకు యుద్ధ వ్యూహం మారే అవకాశం ఉండబోతుందా అంటే ఖచ్చితంగా ఎవరైతే యుద్ధానికి సంబంధించినంత వరకు ఎవరైతే సైన్యానికి నాయకత్వం వహించేటటువంటి ముఖ్య నేతలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో సైన్యం ఏ దిశగా అడుగులు వేయాలనేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఇరాన్ కి సంబంధించినంత వరకు సంక్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశం ఉండబోతా ఉందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడా అమెరికా చేసేటటువంటి దాడులకు ప్రతిదాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇరాన్ కి సంబంధించి అగ్రనాయకత్వం కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించినంత వరకు ఐఆర్జీసీకి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి చెందడం జరిగింది. ఇది ఒక పెద్ద దెబ్బగానే ఇరాన్ కి చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరీ ముఖ్యంగా ఉండేటటువంటి పరిస్థితి. ఎక్కడైతే అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడి నుంచి బాంబింగ్ జరుగుతుంది, ఏ వైపు నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉండబోతోంది, ఫైటర్ జెట్స్ కానీ అదేవిధంగా గగనతలంతో పాటుగా భూతలం గుండా కూడా ఇటు నుంచి ఆయుధాలు వచ్చేటటువంటి అవకాశం ఉండబోతా ఉన్న దానిపైన అంతా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది. అటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ మృతితో ఇరాన్ కి ఇది ఒక గట్టి దెబ్బగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇరాన్ దీన్ని ఎలా తీసుకుంటుంది, లేకపోతే దీనికి ఇరాన్ అగ్రనాయకత్వాన్ని కోల్పోతున్నప్పటికీ కూడా నాయకులు మళ్ళీ పుట్టుకొస్తున్నారు. యుద్ధంలో మాత్రం ఎక్కడ వెనక్కు తగ్గినటువంటి పరిస్థితి. మొదటి రోజు ఏదైతే తీవ్రతతో ఇరాన్ యుద్ధాన్ని స్టార్ట్ చేసిందో, సో దాన్నే ఆ తీవ్రతనే కంటిన్యూ చేస్తూ ఎక్కడా కూడా తగ్గనటువంటి పరిస్థితి ఉంది కదా. పర్టికులర్గా ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు భరత్? ఏదైతే ఫిబ్రవరి 28న మొదలైనటువంటి ఈ యుద్ధానికి సంబంధించినంత వరకు అప్పటి నుంచి కూడా ఇరాన్ కు సంబంధించి ఎవరైతే అగ్రనాయకత్వం ఉందో ఒక్కొక్కరుగా కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఫిబ్రవరి 28 తర్వాత ఇరాన్ కి సంబంధించి సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత వరుస అక్కడ ఎవరైతే ఈ అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో మృతి చెందినటువంటి సిచ్యువేషన్. అయితే మృతి చెందిన వెంటనే కొత్త నాయకత్వం రావడం, కొత్త నాయకత్వం కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే గడిచిన 5 వారాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇరాన్ కి సంబంధించి అగ్రనాయకత్వం కోల్పోతున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి. అమెరికాకి సంబంధించినంత వరకు F-35 కానీ, S-300, S-50 కానీ, F-15 కానీ అనేక యుద్ధ విమానాలని ఇరాన్ కూల్చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా హెలికాప్టర్లు కానీ, దాంతో పాటుగా అబ్రహీం లింకన్ లాంటి
ఉండేటటువంటి ఫైట్ ఏదైతే విమానాలు క్రూజ్ షిప్ లాంటి ఉండేటటువంటి షిప్లకు కానీ అనేకంగా దాడులు చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా గల్ఫ్ కంట్రీస్ లో ఉండేటటువంటి అమెరికా స్థావరాలకు సంబంధించి కానీ ఇజ్రాయెల్ పై కానీ పూర్తిగా దాడులు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా డ్రోన్ తో కూడా దాడులతో విరుచుకుపడినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. అయితే ఎక్కడ కూడాను ఒకవైపు ఇరాన్ కి సంబంధించినంత వరకు కీలకంగా ఉండేటటువంటి అగ్రనాయకత్వం కోల్పోతున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గకుండానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అమెరికా ఏదైతే హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ కూడా ఇప్పటికే కీలకంగా వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. హర్మూజ్ జలసంధి తెరవకపోతే పూర్తిగా కూడా దాడి తీవ్రతను పెంచుతాం, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళ పైన దాడిని పెంచడంతో పాటుగా ఇరాన్ లో ఉండేటటువంటి అన్ని బ్రిడ్జిలతో పాటుగా విద్యుత్ సంక్షోభాన్ని కూడా గురి చేస్తాం, మీ అగ్ర నాయకత్వాన్ని అంతటిని కూడా ముట్టబెడతామంటూ కూడా అమెరికా అగ్రనేత చెప్పినటువంటి పరిస్థితి. ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా పూర్తిగా ఎక్కడ వెనక్కి తగ్గకుండా చేసినటువంటి వ్యాఖ్యలకి తీవ్ర పరిణామాలు ఇప్పటికే హర్మూజ్ జలసంధి మూసేసాం, మరో జలసంధి కూడా మూసేస్తామంటూ కూడా ప్రపంచ దేశంతో పాటుగా అమెరికాకి స్ట్రాంగ్ అయిన వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ఒకవైపు అంటే కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు కూడాను ఎప్పటికీ కాల్పుల విరమణ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అమెరికా కాల్పుల విరమణ పేరుతో 5 రోజులు కానీ నెల రోజులు కానీ గ్యాప్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. ఎందుకంటే హర్మూజ్ జలసంధి మూసేయడంతో పాటుగా గల్ఫ్ యొక్క భవితవ్యం, గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించి యూఏఈ కానీ అరబ్ కంట్రీస్ కి సంబంధించినంత వరకు పూర్తిగా వాటి భవిష్యత్తు మా చేతుల్లోనే ఉన్నది, ఖచ్చితంగా వాటి భవిష్యత్తును శాసిస్తామంటూ కూడాను ఇరాన్ ఖచ్చితంగా చెప్పినటువంటి పరిస్థితి. ఆ దిశగానే అడుగులు పడుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒకవైపు అగ్రనాయకత్వాన్ని కోల్పోతూనే తమ దేశంలో జరుగుతున్నటువంటి దాడులకు ప్రతిదాడులు చేస్తూ మరీ ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ఏదైతే ప్రపంచ దేశాలకి సంబంధించినంత వరకు 20% చమురు వాటా కలిగినటువంటి హర్మూజ్ జలసంధి గడిచిన 5 వారాల నుంచి మూసేయడంతో ప్రపంచ దేశంలో ఉండేటటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు కొన్ని దేశాల్లో ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి. ఎల్పిజి ధరలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అన్ని దేశాల్లో కూడా రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో ఎల్పిజి పై కూడా రేట్లు పెరిగే ఈ మరికొంతకాలం ఇదే యుద్ధం కొనసాగితే భారత్ లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశమే అధికంగా కనిపిస్తా ఉంది. మరొక వైపు గల్ఫ్ కంట్రీస్ కూడా బ్యారెల్ ధర $19 పెంచేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలపైన పెట్రోల్ భారం పడుతున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటి ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు ప్రపంచ దేశాలంతా కూడా పూర్తిగా ముక్తగడ్డంతో వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇరాన్ పూర్తిగా కూడా పట్టు బిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాలకు కూడా అమెరికాని వ్యతిరేకం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జరుగుతున్నటువంటి దాడుల్లో అగ్రనేతలు కోల్పోయినప్పటికీ ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక యుద్ధంలో ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది, మరో అగ్రనేతను ఇరాన్ కోల్పోయింది. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఖదేమీ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్గా సయ్యద్ మజీద్ ఖదేమీ ఉన్నారు. తెల్లవారుజామున జరిగినటువంటి దాడిలో ఖదేమీ మరణించారు. అధికారికంగా ఐఆర్జీసీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ అగ్రనేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. నెల వ్యవధిలోనే కీలక మంత్రులు, భద్రతా చీఫ్ల హత్య అయితే జరిగింది. వరుస దాడులతో ఇరాన్ అగ్రనాయకత్వం కుప్పకూలిపోతోంది. అయినా ఎక్కడా పట్టుసడలకుండా యుద్ధం చేస్తున్నటువంటి తీరుని ఆశ్చర్యాన్ని గొల్పిస్తోంది. ఈ నేపథ్యంలో మోస్తబా ఖమేనీని చంపేస్తామని అమెరికా ఇజ్రాయెల్ శపథం కూడా చేశాయి. ఇక ఇరాన్ అధికార యంత్రాంగంపై వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.